ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మనం చేయవలసిన దానాలు, వాటికి వచ్చే ఫలితాలు గురించి తెలుసుకుందాం. సాటిలేని మేటి అయిన ఈ వెంకటాచల పర్వతం మీద శ్రీనివాస ప్రభు సాన్నిధ్యంలో అత్యంత ప్రధానంగా చేయవలసిన దానం అన్నదానం. దానితో పాటు పితృదేవతలను సంతృప్తిపరిచే శ్రాద్ధ విధి. ఈ రెండు అత్యంత ఫలితాన్ని ఇస్తాయి. ఇక బంగారాన్ని దానం చేసినట్లయితే శాశ్వతమైన మోక్షం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. శ్రీనివాసుని ప్రీతికై గోదానం, అది కూడా కపిల గోవును దానం చేస్తే శాశ్వత విష్ణులోకం ప్రాప్తిస్తుంది. శ్రీవారి పూజ కోసం కర్పూరం, చందనం, శంఖం, ఆభరణాలను సమర్పించినట్లయితే మహాపాతకాలు నశిస్తాయి. భూములను దానం చేస్తే సంసార బంధాలు తెగి గొప్ప గతిని పొందుతారు. శ్రీవారికి రథాన్ని నిర్మించడానికి దోహదపడినట్లయితే కోటి కన్యాదానాలు, 10,000 గోవులను దానమరించిన సత్ఫలితం కలుగుతుంది. గొడుగు, విసనకర్రలు, చామరాలు, బంగారు పుష్పమాలికలను, ఏనుగులు, గుర్రాలను సమర్పించుకుంటే చక్రవర్తి ఒకటే కాక ఆనందాన్ని అనుభవిస్తారు. అష్టమి, చతుర్దశి, పున్నమి, సంక్రాంతి, అమావాస్య మున్నగు రోజుల్లో శ్రీవారికి ఉత్సవాలు చేయించిన వారికి మోక్షం సంప్రాప్తిస్తుంది. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఆవునేతితో జ్యోతులను వెలిగిస్తే మన పూర్వీకులు చేసిన పాతకాలన్నీ నశిస్తాయి. తిరుమలలో ఉన్న పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన తర్వాత బంగారం, గోవులు, వెండి, భూమిని, పువ్వులను, దక్షిణతో తాంబూలాన్ని, సుగంధ ద్రవ్యాలను, పెరుగు, మజ్జిగ, బెల్లం పానకం, మృష్టాన్న భోజనం దానం చేస్తే సమస్త పాపాలు నశించి ఐశ్వర్యవంతులవుతారు. తిరుమలలో అడిగిన వారికి నీరు అందివ్వకపోతే మనం పశుపక్షాదులుగా జన్మిస్తాము. తప్పక జలదానం చేయాలి. మనకు సత్ఫలితాలు కలుగుతాయి. జలదాన మహిమలు అనంతం. వెంకటాచల క్షేత్రంలో ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, పితృశార్థం అత్యంత ప్రధానమైనవి. అలాగే ఈ పర్వతంలో పవిత్రమైన సాలగ్రామాలను దానం చేసినట్లయితే సర్వభోగాలను అనుభవించి చివరకు కైవల్యాన్ని పొందుతారు. ఈ క్షేత్రంలో కన్యాదానం చేస్తే విష్ణులోకంలో సుఖాలను పొందుతారు అని సూతుడు వివరిస్తూ మౌనకాదులతో ఇంకా ఇలా వివరించారు. ఇప్పుడు వినిన దానాలన్నీ మీరు చేసిన ఎడల మీకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ, దోషాలను పోగొట్టుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.